ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున మనము జరుపుకోబోతున్నాము. దీనినే మనము ప్రబోధైక ఏకాదశి అని, బృందావన ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము. మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలలో యోగ నిద్రకై ఉపక్రమించి ఈ రోజున అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర మేలుకుంటారని, కాబట్టి ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైందని చెబుతారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతాలన్నీ కూడా ఈ ఏకాదశితో ముగుస్తాయి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయనం మీద శయనించినట్టు చెబుతారు. యజ్ఞవల్క మహాముని కూడా ఈరోజు జన్మించినట్టు చెబుతారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధించి రాత్రి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి గడియలుండేలోగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి వ్రతాన్ని ముగిస్తారు. కార్తీక ఏకాదశి మహత్యం గురించి మనకి స్కాందపురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చివేస్తుందో అలాగే జీవుడు చేసిన పాపాలన్నీ ఈ ఏకాదశి వ్రతం కాల్చివేస్తుంది అని చెబుతారు. ఈ రోజున చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మనకి పర్వతాన్ని మించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతారు. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చెబుతారు.